వరంగల్ అర్బన్ జిల్లా సిపిఐఎం కమిటీ ఆధ్వర్యంలో వారం వారం సారంపల్లి సంభాషణ సాగుతూ ఉంది. సారంపల్లి వాసుదేవరెడ్డి గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, మీ అందరికీ తెలుసు. ఈ శనివారం సాయంకాల సమయంలో ఈ రోజు యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం సోవియట్ యూనియన్ రష్యన్ విప్లవం జయప్రదమైనటువంటి అంశం కనుక ఈరోజు సారంపల్లి సంభాషణ అనేటువంటిది రష్యా విప్లవం యొక్క మహాప్రస్థానం అంశాలని ఈరోజు మీ ముందు మాట్లాడతారు. అయితే మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో పెట్టుబడిదారి విధానమే అత్యున్నతమైనటువంటిది అని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి రోజుల్లో కార్ల్ మార్క్స్ యొక్క మార్క్సిజాన్ని రష్యా యొక్క దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా అప్లై చేసి కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ పార్టీ ఆధ్వర్యం లోపల కార్మికుల్ని, రైతాంగాల్ని, విద్యార్థి యువజన మేధావుల్ని, సైన్యాన్ని అంతా ఎర్ర సైన్యం ఆధ్వర్యం లోపల సోవియట్ యూనియన్లో రష్యా లోపల అక్టోబర్లో విప్లవాన్ని జయప్రదం చేసిండ్రు. ఆ అక్టోబర్ విప్లవం యొక్క ప్రభావం, ఆ అక్టోబర్ విప్లవం యొక్క ప్రచండ ఘోష అనేటువంటిది మొత్తం యావత్ ప్రపంచం మీద ప్రభావితం చేసింది. లెనిన్ నాయకత్వంలో జయప్రదమైనటువంటి అక్టోబర్ విప్లవం అనేటువంటిది, దాని యొక్క ప్రస్థానం అనేటువంటిది ప్రపంచం మీద ఏ రకంగా పడ్డదో అనేటువంటి విషయాన్ని ఈరోజు సారంపల్లి సంభాషణ లోపల వారు అర్ధగంట ప్రసంగించిన తర్వాత మీరు అనేక ప్రశ్నలు వేయొచ్చు. ఆ రకంగా నేడున్నటువంటి యువతరానికి ఈ కరోనా మహమ్మారి సాగుతున్నటువంటి నేపథ్యం లోపల యావత్ ప్రపంచం మొత్తం కరోనా కౌగిలి లోపల ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఒక చైనా, ఒక వియత్నాం, ఒక క్యూబా ఈ ప్రపంచానికి దారిదెన్నులు చూపిస్తుంది. ప్రపంచం లోపల సోషలిజం తప్ప ఇంకొకటి మార్గమే లేదు. ప్రపంచ ప్రజలారా, సోషలిజం అనేటువంటి ఒక కొత్త మార్గం లోపల ప్రయాణించండి. అందుకోసమే సోషలిజం అంటే సర్వ సమానత్వం కోసం సాగేటువంటిది. అందుకోసమే ఈరోజు సారంపల్లి గారి సంభాషణ లోపల అక్టోబర్ విప్లవం యొక్క మహాప్రస్థానం యొక్క ప్రభావాన్ని వివరిస్తారు. కనుక సారంపల్లి వాసుదేవరెడ్డి సిపిఎం జిల్లా సెక్రటరీ గారిని అక్టోబర్ విప్లవం యొక్క మహాప్రస్థానం యొక్క ప్రభావాన్ని వివరించాల్సిందిగా ఈ వారం సారంపల్లి సంభాషణలో వారిని కోరుతూ, ఈ లైవ్ లోపల చూసినటువంటి మీరంతా లైక్లు, షేర్లు కొట్టి సారంపల్లి సంభాషణని విస్తారంగా ప్రపంచ ప్రజానికానికి అందజేయాలని కోరుతూ సారంపల్లి వాసుదేవరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, స్నేహితులారా, సోదరి సోదరులారా, అందరికీ నమస్కారం. 103 సంవత్సరాల క్రితం ఇదే రోజు సోవియట్ యూనియన్లో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ రాజకీయ పరిపాలనలను పునరుద్ధరించి ఎర్ర జెండా మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని రోజు మానవ జాతి తర్వాత లేదు అని ఎర్ర జెండా నాయకత్వాన సోవియట్ యూనియన్లో 1917లో నవంబర్ 7వ తేదీన ఎర్ర జెండా అధికారం మీదకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ ఎర్ర జెండా అధికారం మీదకి వచ్చిన తర్వాత కామ్రేడ్ లెనిన్, కామ్రేడ్ స్టాలిన్ల నాయకత్వంలో అప్పటిదాకా అణచివేతకు, నిరాదరణకు గురి కాబట్టినటువంటి ప్రజానీకానికి
అండగా నిలబడింది ఎర్రజెండా, అండగా నిలబడింది సోవియట్లో ఎర్రజెండా ప్రభుత్వం. అప్పటిదాకా మానవ జాతి కని విని ఎరగనటువంటి రీతిలో సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో మొత్తం ప్రజలందరికీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన విద్యను అందించడంలో వయోజనులకు వయోజన విద్య అందించి ఆ రకంగా దేశం మొత్తాన్ని కూడా అక్షరాస్యత వైపు నడిపించినటువంటిది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. అదే రకంగా మొత్తం వైద్య రంగాన్ని అంతటిని కూడా ప్రభుత్వ పరం చేసి వైద్యాన్ని బలోపేతం చేసి ప్రజలందరికీ కూడా ఉచిత విద్య సౌకర్యాన్ని కల్పించింది సోవియట్ యూనియన్ ఎర్రజెండా ప్రభుత్వం. ఎర్రజెండా ప్రభుత్వం అధికారం మీదకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అదే రకంగా పెట్టుబడిదారీ వర్గానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా జాతీయ ప్రభుత్వ పరం చేసి అదే రకంగా భూస్వాములకు ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములను కూడా ప్రభుత్వం జాతిపరం చేసి ఆ రకంగా భూములు పంచడం, మొత్తం ప్రభుత్వం ఆ రకంగా ప్రజలందరూ సమానం, ప్రజలందరికీ సమాన అవకాశాలు, మన రెక్కల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించేటువంటి పరిస్థితి సోవియట్ యూనియన్లో సాధించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూసి ప్రపంచం అంతా కూడా పెద్ద ఎత్తున దాని వైపుకు చూడడం, ఎర్ర జెండా వైపుకు ఆకర్షితులు కావడం, ఆ రకంగా ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, వలసలకు వ్యతిరేకంగా అనేక దేశాలలో స్వాతంత్ర పోరాటాలు పెద్ద ఎత్తున తలెత్తినటువంటి విషయం మనం చూసినాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే పోరాటాలను పెద్ద ఎత్తున మనం చూసినాం. ప్రపంచ వ్యాపితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున తమ హక్కుల కోసం ఉద్యమించినటువంటి ఉద్యమాలు పెద్ద ఎత్తున తలెత్తినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఒకసారి ఎర్ర జెండా అధికారం మీదకి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం యొక్క రాజకీయ ముఖ చిత్రం మార్చినటువంటి ఒక మహా విప్లవం సోవియట్ యూనియన్లో జరిగినటువంటి విప్లవం. ఆ విప్లవం 1917లో జయప్రదం కాగానే 1918లోనే పురిటిలోనే అక్కడ వచ్చినటువంటి ఎర్ర జెండా రాజ్యాన్ని, సోషలిస్టురాన్ని మొగ్గలోనే తుంచేయాలని సామ్రాజ్యాలు పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేసి సోవియట్ యూనియన్ మీద దండయాత్రలు చేసి ఆ రకంగా ఎర్ర జెండా ప్రభుత్వాన్ని ముగ్గలోనే తుంచేయాలని అనేక కుట్ర కుతంత్రాలు జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎర్ర సైన్యం కానీ, సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ దృఢమైనటువంటి చిత్తంతో, ప్రజల యొక్క మద్దతుతోటి, ప్రజల యొక్క దండతోటి ఆ రకంగా సామ్రాజ్యవాదుల దాడులను, సామ్రాజ్యవాదుల యొక్క కుట్రలను ఓడించి అక్కడ సాధించినటువంటి జెండా ప్రభుత్వాన్ని, సోషలిస్ట్ ప్రభుత్వాన్ని పెట్టుకోవడం కోసం విశేషమైనటువంటి త్యాగాలు, అనేక త్యాగాలు చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. సోవియట్ యూనియన్ ఒక రాచరిక దేశం, వెనుకటువంటి దేశం, విద్య దేశం, అన్ని రంగాలలో వెనుకబడినటువంటి దేశం అయినప్పటికీ కూడా సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఓ ప్రణాళికాబద్ధంగా ప్రణాళికలను తయారు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధ దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉచితమైనటువంటి కృషి ఆకారంతో చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. సోవియట్ యూనియన్లో సోవియట్ విప్లవం జయప్రదమైన తర్వాత జరిగిన మార్పులను కనుక మనం గమనించినట్లయితే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా డి అంటే డి అనేటువంటి రీతిలో సామ్రాజ్యవాదంతో అన్ని రంగాలలో పోటీ పడేటువంటి విషయంలో సోవియట్ యూనియన్ ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఒక వెనుకబడినటువంటి దేశంలో ఓ ప్రణాళికాబద్ధంగా సోవియట్ కమ్యూనిస్ట్ నాయకత్వాన అక్కడ ఉన్నటువంటి ప్రజల అండతోటి సోవియట్ యూనియన్ అనేక రంగాలలో శాస్త్ర సాంకేతికంలో కావచ్చు, లేదు అంతరిక్షానికి నౌకలు పంపేటువంటి విషయంలో కావచ్చు,
లేదు సామ్రాజ్యవాదంతో ఢీ కొట్టడం కోసం అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేటువంటి విషయంలో కావచ్చు, లేదు ఒలింపిక్స్ జరిగితే ప్రపంచంలో అప్పటిదాకా ఏకచక్రాధిపత్యంగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద దేశాలు ఏలుతున్నటువంటి ఒలింపిక్స్ ను వాటి యొక్క గతిని ఎర్ర జెండా సోటు యొక్క క్రీడాకారులు వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఆ రకంగా ఒలింపిక్స్ లో కూడా ఉగ్రగామిగా పెట్టుబడిదారి దేశాల సామ్రాజ్యవాద దేశాలకు ధీటుగా ఆ రకంగా క్రీడాకారులను కూడా తయారు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర సోవియట్ యూనియన్ అన్ని రంగాలలో ఘనమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి విషయం. అదే రకంగా సోవియట్ యూనియన్ కేవలం సోవియట్ యూనియన్ లో సృష్టించబడుతున్నటువంటి సంపదలో కొంత భాగాన్ని ప్రపంచంలో వలస విధానానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రం పోరాడుతున్నటువంటి అనేక దేశాలకు అన్ని దేశాల ప్రజలకు అండగా నిలబడింది సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ. 1920లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 1920 సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ ప్రభుత్వం యొక్క దండతోటి అక్కడ ప్రవాస దేశాలకు సంబంధించినటువంటి ప్రవాస దేశాల స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి పోరాట యోధులందరికీ కూడా తర్ఫీదు కోసం ప్రవాస విశ్వవిద్యాలయాన్ని సోవియట్ యూనియన్ లో సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పోరాట యోధులందరికీ అవసరమైనటువంటి శిక్షణ, అవసరమైనటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం ఆ రకంగా సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్ ప్రభుత్వం ప్రపంచంలో అన్ని దేశాలకు ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి విషయం కూడా మనం మర్చిపోరాదు. ఇవాళ భారతదేశంలో 1921లో భారతదేశం నుండి 21 మంది విప్లవకారులు ఆ విశ్వవిద్యాలయం చదువుకొని, ఆ విశ్వవిద్యాలయం నేర్చుకొని, ఆ రకంగా విజ్ఞానాన్ని సంపాదించుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి దృఢ సంకల్పంతో భారతదేశం వస్తే మంది మధ్యలోనే అరెస్ట్ అయిన గదర్ వీరులు ఆ రకంగా భారతదేశంలో ఎర్రజెండాను కమ్యూనిస్ట్ పార్టీని వ్యాపింపజేయడం కోసం కానీ, లేదు భారత స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సంపూర్ణ వైపులో భారత కమ్యూనిస్టులు విశేషమైనటువంటి కృషి కొనసాగించినటువంటి కూడా మనకు తెలుసు. ఇది కూడా సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ సహాయ సహకారాలతోటి సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ దోపిడీ, ఎక్కడ పీడన ఉంటే ఆ పీడనకు వ్యతిరేకంగా అన్ని రకాల సహాయం, వాళ్ళ దేశంలో సృష్టించబడుతున్నటువంటి సంపదలో కొంత బాగా వాళ్ళ ప్రజల ప్రపంచంలో కార్మిక వర్గ విముక్తం, కార్మిక వర్గ సంక్షేమం కోసం అనేక రకాలుగా ఖర్చు చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఆ రకంగా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక అగ్రగామిగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నటువంటి సోవియట్ యూనియన్ యొక్క ప్రగతిని చూసి ఈర్ష్య చెందినటువంటి జర్మనీ, హిట్లర్ కావచ్చు, నాజీ కావచ్చు, ముస్సోలిని కావచ్చు, లేకపోతే జపాన్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కలిసి సోవియట్ యూనియన్ ను ఏదో ఒక రకంగా దెబ్బకొట్టాలి, ఎర్ర జెండా ప్రభుత్వాన్ని కొట్టాలి. ఈ ఎర్ర జెండా ప్రభుత్వాన్ని కనుక మిగిలితే ప్రపంచంలో ఇక స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఉద్యమాలు పెద్ద ఎత్తున తలెత్తుతాయి. అనేక దేశాలలో కార్మిక పోరాటాలు తలెత్తి పెట్టుబడిదారి విధానానికి గోరీ కట్టేటువంటి వైపుకు కార్మిక వర్గం ప్రయాణం సాగిస్తుంది. కాబట్టి ఈ ఎర్ర జెండా ప్రభుత్వాన్ని దీన్ని తుంచేయాలి, దీని మీద ధ్వంసం చేయాలనే కుట్ర కుతంత్రంతో హిట్లర్ కావచ్చు, ముస్సోలిని కావచ్చు, జపాన్ రాజులు కావచ్చు, ఇద్దరు కలిసి ఒక కూటమిగా ఏర్పడి సోవియట్ యూనియన్ మీద ఎత్తున దండే పూనుకున్నటువంటి మనకు తెలుసు. ఆనాడు మిత్ర రాజ్యాల పేరు సోవియట్ యూనియన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలన్నింటినీ కూడా కలుపుకొని హిట్లర్ నాజీయిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రకంగా సోవియట్ యూనియన్, సోవియట్ రెడ్ ఆర్మీ, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ ప్రజానీకం సంపాదించినటువంటి సోషలిస్టు విప్లవాన్ని, ఎర్ర జెండా రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 2 కోట్ల మంది సోవియట్ యూనియన్ లో 2వ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలను బలిదానం గావించినటువంటి
విరోచితమైనటువంటి చరిత్ర సోవియట్ కమ్యూనిస్ట్. కోట్ల ప్రజానీకం, ప్రతి కుటుంబంలో ఒక మనిషి రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ లో చేరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ అంతిమంగా ధర్మం విజయం సాధించినట్లుగా లెనిన్గ్రాడ్ వైపు, మాస్కో దాకా జర్మనీ సైన్యాలు ఆక్రమించుకుంటూ వస్తే ఆ రకంగా లోనికి వచ్చి ఆ రకంగా లెనిన్గ్రాడ్ నుంచి తిప్పి కొడితే, ఆ రకంగా ఎర్ర సైన్యం తేరుకొని తిప్పి కొడితే తిరిగి జర్మనీ దాకా ఆ రకంగా విమోచితమైన దండయాత్రను, విజయయాత్రను ఎర్ర సైన్యం, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ స్టాలిన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆఖరికి యుద్ధంలో ఓడిపోతున్నటువంటి క్రమంలో, లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తున్నటువంటి తరుణంలో హిట్లర్ తనకు తానుగా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు సృష్టించబడ్డాయి. ఆ రకంగా జర్మనీ దాకా ఎర్ర సైన్యం తన జైత్ర యాత్రను కొనసాగించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఒకే కమ్యూనిస్టు దేశంగా, ఒకే సోషలిస్టు దేశంగా ఆ స్థితి నుంచి రెండవ ప్రపంచ యుద్ధంలో మరొక 10-14 దేశాలలో ఆ రకంగా ఎర్ర జెండా ప్రభుత్వాలు, ఎర్ర జెండా రాజ్యాలు ఏర్పడినటువంటి పరిస్థితి కూడా, ఒక ఎర్ర జెండా కూటమి ప్రపంచంలో ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే రకంగా రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించిన తర్వాత, అప్రహారితంగా గెలిచిన తర్వాత, నాజీయిజాన్ని ఓడించిన తర్వాత, హిట్లర్ మట్టి తర్వాత సోవియట్ యూనియన్ యొక్క విజయాన్ని చూసి అంతకు 1917 నుంచి 1900 దాకా ఈ 25-30 సంవత్సరాల పాటు క్రమబద్ధంగా సోవియట్ యూనియన్ యొక్క అభివృద్ధి, ప్రగతిని, దోపిడీ రహితమైనటువంటి ఒక సమాజాన్ని చూసిన తర్వాత, అందరికీ సమాన అవకాశాలు చూసిన తర్వాత, మన రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత, ప్రపంచ వ్యాపితంగా స్వాతంత్ర ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు, కార్మిక వర్గ ఉద్యమాలు పెద్ద ఎత్తున లేచినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ క్రమంలోనే చైనాలో 1949లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ మావో నాయకత్వాన సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అండా దండతోటి అక్కడ ఉన్నటువంటి చాంఘాయ్ షేక్ ప్రభుత్వాన్ని ఓడించి, చైనాలో కూడా అత్యంత వెనుకబడినటువంటి దేశంలో చైనాలో కూడా ఎర్ర జెండా అక్కడ సోషలిజం ని సాధించడం కోసం, సమత్వాన్ని సాధించడం కోసం, సోషలిజం వైపుగా అడుగుల కోసం ఆ రకంగా ప్రపంచంలో అధిక జనాభా కలిగినటువంటి ఆ దేశంలో కూడా ఎర్ర జెండా విప్లవం, సోషలిస్ట్ విప్లవం అక్కడ జయప్రదమైనటువంటి విషయం జరిగింది. చైనాలో విప్లవం వచ్చిన తర్వాత ప్రపంచ జనాభాలోనే దాదాపు 3వ వంతు జనాభా ఎర్ర జెండా పరిపాలన కిందికి వెళ్ళిపోయింది. కేవలం సోవియట్ యూనియన్, కమ్యూనిస్టు ప్రభుత్వాలు, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు, స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి అనేక దేశభక్తి యుతమైనటువంటి పార్టీలకు ఇతోధికమైనటువంటి సహాయ సహకారాలను అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ దండతో భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి పోరాట శక్తులకు ఎక్కడ లేనటువంటి ఒక ఉత్సాహం, ఉత్తేజాన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ గెలిచిన తర్వాత అట్లాంటి ఉత్సాహాన్ని ఆధారం చేసుకొని భారతదేశంలో అనేక ప్రాంతాలలో పెద్ద కార్మిక పోరాటాలు, రైతాంగ పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, మలబార్ రైతాంగ పోరాటం కావచ్చు, తేబాగా పోరాటం కావచ్చు, వర్లి ఆదివాసుల పోరాటం కావచ్చు, ఈ రకంగా దేశంలో అనేక ప్రాంతాలలో కార్మిక కర్షక పోరాటాలు, ఎర్ర జెండా నాయకత్వాన పెద్ద ఎత్తున ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉవ్వెత్తున లక్షలాది మంది పోరాటాలలోకి వచ్చినటువంటి పరిస్థితులలో, గతం లేని పరిస్థితులలో భారతదేశం కూడా ఎర్ర జెండా వశమవుతుందేమో అని భయపడి కాంగ్రెస్ పార్టీ తోటి ఒప్పందం చేసుకొని ఆ రకంగా భారతదేశానికి 1947 స్వాతంత్రం ఇచ్చి బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండు. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి సోవియట్ యూనియన్ ఎర్ర జెండా ప్రభుత్వం విశేషమైనటువంటి తోడు అందించింది అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆనాడు జర్మనీ తోటి కలిసి
బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆనాడు అనివార్యమైనటువంటి స్థితులలో మన దేశానికి స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోయినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని తన సొంత కాళ్ళ మీద అభివృద్ధి అయినటువంటి సొంత కాళ్ళ మీద ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో భారత ప్రభుత్వం ఒక అడుగులు ముందుకేస్తే ఆ రకంగా భారతదేశంలో దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఉక్కు కర్మాగారాలు పెట్టుకోవాలి, లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవాలి, ఆ పారిశ్రామికంగా అప్పటిదాకా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డటువంటి భారతదేశాన్ని తమ సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేయడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సామ్రాజ్యులు అడుగడుగున ఆటంకాలు కల్పించిన పరిస్థితి. దేశంలో ఉక్కు పరిశ్రమలు పెట్టుకోవాలంటే మోకాలడ్డినటువంటి పరిస్థితి. మీకు పర్వాలేదు ఎందుకు, మీకు అవసరమైనంత ఉక్కును మేము సరఫరా చేస్తాం, మీకు అవసరమైనంత సరుకులను పారిశ్రామికంగా ఉపయోగపడే సరుకులన్నీ మేము సరఫరా చేస్తాం, మీకు పరిశ్రమ ఎందుకని సహాయ నిరాకరణ చేసినటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ ప్రభుత్వం, ఆనాడు స్టాలిన్ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం సామ్రాజ్యవాదుల దగ్గర మోకరిల్లాల్సినటువంటి అవసరం లేదు, మేమున్నాం మీకు అండదండగా, మీకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆ రకంగా బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని, రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని, ఆ రకంగా ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కోసం, ఉక్కు పరిశ్రమ అభివృద్ధి ద్వారా దేశంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడం కోసం, పరిశ్రమలకు ఉపయోగపడే యంత్ర సామాగ్రిని తయారు చేసుకోవడం కోసం, అవసరమైన ఉక్కును దేశంలో తయారు చేసుకోవడం కోసం సోవియట్ సహకారంతో ఈ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి, తాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందినాయి. ఈ దేశంలో సోవియట్ యూనియన్ చూసి, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రగతిని చూసి, పార్టీ సోవియట్ ప్రభుత్వం విధానాలను చూసి ఉత్తేజపడినటువంటి భారత పాలకులు భారతదేశంలో కూడా పంచవర్ష ప్రణాళికలు పెట్టి, ఆ పంచవర్ష ప్రణాళికల ద్వారా భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రణాళికలను జయప్రదం చేసుకోవడానికి అవసరమైనటువంటి నైతికంగా, ఆర్థికంగా తోడ్పాటును సామ్రాజ్యవాదులు ఈ సందర్భంలో కూడా భారత పాలక వర్గం తన వర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదలు సామ్రాజ్యవాదులకే పోతే, అక్కడ శృంగభంగం జరిగితే మళ్ళీ తిరిగి సోవియట్ యూనియన్ ఎర్ర జెండా భారతదేశంలో అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అనేక ప్రాజెక్టులు ఉపయోగపడ్డటువంటి విషయం కూడా మనకు తెలుసు. అదే రకంగా ఇండియాకు పాకిస్తాన్కు యుద్ధం వచ్చిన సందర్భం, బంగ్లాదేశ్ యుద్ధం వచ్చిన సందర్భంలో అమెరికా సైన్యాలు, సప్తమ సైన్యాలు సముద్రం జలాలలోకి వచ్చి మనల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా సోవియట్ యూనియన్ ఖబర్దార్, మీరు భారతదేశం మీద ఏలు కనుక పెట్టినట్టయితే, భారతదేశం వైపు కన్ను భారతదేశానికి దండగా సోవియట్ యూనియన్ ఉన్నది, సోవియట్ ప్రభుత్వం ఉన్నది, ఖబర్దార్ అని హెచ్చరిస్తే అమెరికన్యాలు భారత జలాల నుంచి తోకము వెళ్ళి ఆ రకంగా నైతిగా కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సోవియట్ యూనియన్, సోవియట్ ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం కూడా మనకు తెలుసు. ఒక్క భారతదేశాలు ప్రపంచంలో అనేక దేశాలు అవి అభివృద్ధిలో ప్రయాణించడానికి, కొత్తగా స్వాతంత్రం ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా ఆనాడు సామ్రాజ్యవాదం, సోషలిజం రెండు క్యాంపులుగా విడి వైపు కాకుండా దేశాల పేరు మీద దాదాపు మెజారిటీ దేశాలు 100కు పైచిలకు అప్పుడే కొత్తగా స్వాతంత్రం పొందినటువంటి అలీన విధానం చేపట్టి ముందుకు నడుస్తున్నటువంటి క్రమంలో ఈ అలీన దేశాలన్నింటినీ కూడా వాటి కాళ్ళ మీద అవి నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి, ఆర్థిక స్వావలంబనను సాధించడానికి, తీసుకున్నటువంటి స్వాతంత్రాన్ని రక్షించుకోవడానికి అలీన దేశాలన్నింటికీ అండదండగా నిలబడ్డది సోవియట్ యూనియన్ ఎర్ర జెండా ప్రభుత్వం అనే విషయం కూడా మనం మర్చిపోవాలి. కాబట్టి ఆ రకంగా మొత్తం దేశం కాదు, ప్రపంచానికే అనేకగా ఉపయోగపడి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి చరిత్ర ఎర్ర జెండాకున్నది, కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది, సోవియట్ విప్లవానికి ఉన్నది. 1917 నవంబర్ 7న సాధించినటువంటి ఆ విప్లవం ప్రపంచానికి చాలా అనే విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి.
ఆ ఎర్ర జెండా ప్రభుత్వం సోవియట్ యూనియన్లో అధికారం మీదకి వచ్చిన తర్వాత అది చేపడుతున్నటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలను అనేక దేశాలు అనివార్యంగా ఆ దేశాలలో కొన్ని సౌకర్యాలను, కొన్ని అవకాశాలను, కొన్ని రాయితీలను, కార్మిక వర్గానికి కొన్ని హక్కులను ఇవ్వాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు 60-70 సంవత్సరాల పాటు 1917 నుంచి ఇప్పటిదాకా ఒక 5-10 సంవత్సరాల వరకు 60-70 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షేమ విధానాలు, సంక్షేమ కార్యకలాపాలు అమలు జరిగినాయి అంటే అది ఎర్ర జెండా పుణ్యం, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ చూపించినటువంటి దాని యొక్క ప్రభావం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇవాళ దురదృష్టవశాత్తు సోవియట్ యూనియన్లో ఎర్ర జెండా ప్రభుత్వం కూలిపోయింది. ఇక్కడ పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించేది. ఎర్ర జెండా ప్రభుత్వం పోయిన తర్వాత ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం అప్పటిదాకా తాము చేస్తున్నటువంటి దోపిడీ మార్గాన్ని ఇంకా కొంత అభివృద్ధి పరిచి సరళీకరణ ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చి సరళీకరణ ఆర్థిక విధానాల పేద ప్రకృతి వనరులను, ప్రజల వరకు సృష్టించినటువంటి సంపదను, ప్రజల కష్టార్జితంతో పెంచబడినటువంటి అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడి వర్గానికి, బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేసే విధానాలను పెద్ద ఎత్తున ఈ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది పెట్టుబడిదారీ విధానం అనే విషయం మనందరికీ కూడా తెలుసు. భారతదేశంలో 1990 ఆ ప్రాంతంలో ఈ సరళీకరణ ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడి సంక్షోభానికి పరిష్కారం ఈ సరళీకరణ విధానం ఉంచుతుంది. ఈ సరళ విధానం దేశాలు అభివృద్ధి చెందుతాయి. మనం తలుపులు తీస్తా ఉన్నాం, మంచి గాలితో బిడ్డ గాలి కూడా మంచి గాలి కాబట్టి మనం బాగా అభివృద్ధి చెందుతామని పెద్ద పెద్ద సవాలు కొట్టి దేశానికి ఈ సరళీకరణ విధానాలను పెద్ద ఎత్తున ఆహ్వానించిన తర్వాత ఏం జరిగింది? భారతదేశంలో మరింత పేదరికం పెరిగింది. రక్షించినటువంటి సంపద, ప్రజల కష్టార్జితంతో సిద్ధపడినటువంటి సంపద అంతా కూడా పెట్టుబడిదారి వర్గానికి దారాదత్తం చేసేటువంటి విధానాల వైపుకు వెళ్ళింది. అప్పటిదాకా పెట్టుబడి వర్గం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్పత్తి వరకు మాత్రమే పరిమితమైనటువంటి భారత పెట్టుబడి వర్గం ఈ సరళీకరణ విధానాలు అప్పక ప్రభుత్వాలు అనుసరించినటువంటి పెట్టుబడిదారి అనుకూలమైనటువంటి విధానాల బలిసి పెట్టుబడి వర్గం సరళీకరణ విధానాలను ఆధారం చేసుకొని క్రమంగా ప్రభుత్వ రంగాన్ని అంతటి స్వాధీనం చేసుకునేటువంటి వైపుకు అడుగులేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 1991 నుంచి ఇప్పటిదాకా అమలు జరుగుతున్నటువంటి విధానాలను ఒకసారి పరిశీలించండి. భారతదేశంలో కట్టినటువంటి పన్నుల ప్రజల రక్త మాంసం నిర్మించినటువంటి భారత రైల్వేల పరిస్థితి ఏమైంది? భారత రైల్వేలను ప్రైవేటీకరించి ప్రజల కష్టార్జితంతో నిర్మించబడ్డటువంటి రైల్వే లైన్ల మీద ప్రైవేటోని రైళ్లు ప్రయాణించేటువంటి, ప్రైవేటోనికి రైళ్లు నడుపుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే రకంగా ప్రజల కష్టార్జితంతో నిర్మించబడ్డటువంటి లక్షల కోట్ల ఆస్తులు కలిగినటువంటి బిఎస్ఎన్ఎల్ ఈరోజు దాన్ని అన్ని రకాలుగా దిగజార్చి దాన్ని పతనం వైపుకు పయనించేసి దానికి అవసరమైనటువంటి పాటు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఈరోజు అది పడేటువంటి వైపుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా భారతదేశంలో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఉన్నటువంటి ఎల్ఐసిని ఈరోజు ప్రైవేటీకరించడం కోసం ఎల్ఐసిలో ఉన్న వాటాలను దాదాపు 25% పైచిలకు వాటాలను ఇవాళ ప్రభుత్వానికి అమ్మడానికి ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎల్ఐసి ఎందుకు ప్రైవేట్ ప్రభుత్వ? ఎల్ఐసి స్వాతంత్రం వచ్చిన తొలి రోజులలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఇన్సూరెన్స్ వ్యాపారం నడిచింది. టాటాలు ఇట్లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు నడిపింది.
ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని నడిపి ప్రజానీకానికి అవసరమైనటువంటి వాళ్ళ క్లెయిమ్లను ప్రజలను నిండా ముందే ఆనాడు అనివార్యమైనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రభుత్వ పరం చేసింది, స్వాధీనం చేసుకున్నది. గత అనుభవాలు ఉన్నాయి మనకు. ప్రభుత్వాల చేతుల్లో ఇన్సూరెన్స్ వ్యాపారం ఉంటే ఏ రకంగా ఉంచుతుందో మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టి ఆనాడు ఎర్ర జెండా పోరాటాల ఫలితంగా లేదు సోవియట్ యూనియన్ లో అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ రంగం సాధిస్తున్నటువంటి విజయాలు వీటన్నింటిని గమనంలో పెట్టుకొని భారత ప్రభుత్వం కూడా ఆనాడు బ్యాంకులను జాతీయకరణ చేసింది, ఇన్సూరెన్స్ ను ప్రభుత్వ పరం చేసింది. ఇవాళ ఇన్సూరెన్స్ పెరిగి పెరిగి ఒక వట వృక్షం లక్షల సంపద సృష్టించబడ్డ తర్వాత దాని మీద పెట్టుబడిదారుల కన్నుబడ్డది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వం అందులో ఉన్న ఆస్తులను అమ్మడం కోసం ఉన్నారు. అదే రకంగా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాలంలోనే అదాని కంపెనీకి విమానాశ్రయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టబెట్టింది. కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తిరువనంతపురం విమానాశ్రయాన్ని మీ కేంద్ర ప్రభుత్వానికి నడపడం చేతగాకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ రంగంలో నడుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నడుపుకోవడానికి అవకాశం ఇవ్వండి అని కేంద్రం చెబితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తిని పక్కన చేసి నరేంద్ర మోడీకి సన్నిహితుడైనటువంటి అదానికి ఇవాళ విమానాశ్రయాన్ని కట్టింది. ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విమానాలను ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే వైపుకు అడుగులు పడతా ఉన్నాయి. ఆ రకంగా ప్రతి రాజీ ఈరోజు ప్రైవేటు పరం చేసేటువంటి వైపుకు పాలకులు ఈరోజు అడుగులు ముందున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చింది. కరోనా గమనించండి. కరోనా వచ్చినటువంటి పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు దివాలా తీస్తే, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతే, ఆర్థికంగా చితికిపోతే, ఉద్యోగాలు కోల్పోయి, సంపద కోల్పోయి, తినడానికి తిండి లేని పరిస్థితులు వస్తే దేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో బాగుపడ్డది ఎవరు? ఇవాళ పాలక వర్గాల అండతోటి, ఇవాళ రిలయన్స్ అంబానీ, నరేంద్ర మోడీ అండతోటి అదాని ఇట్లాంటి వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు. వాళ్ళ సంపద మాత్రమే ప్రతిరోజు లక్షల కోట్లలో పెరిగి ప్రజలు నిత్య దరిద్రులు. కరోనా కట్టేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి లక్షల ప్యాకేజీని గమనించిన వాడికి అందులో ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం ప్రపంచాన్ని గమనించండి. ఇవాళ ఎర్ర జెండా పట్టినటువంటి ఇవాళ పెట్టుకం తెగించి మరింత పెద్ద ఎత్తున దోపిడీని, పీడనను, అణిచివేతను పెద్ద ఎత్తున ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగా ఇప్పటిదాకా అనుసరించినటువంటి అధికారంలో ఎర్ర జెండా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అనుసరించినటువంటి ఆర్థిక విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా మితవాద రాజకీయాల వైపుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, అంటే మితవాద శక్తులు ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలటువంటి రాజకీయాలను, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటువంటి రాజకీయాలను, పెట్టుబడిదారి వర్గం అసంతృప్తినటువంటి కార్మిక వర్గాన్ని, కష్టజీవులను, రైతాంగాన్ని చీల్చేటువంటి రాజకీయాల వైపుకు రాజకీయాలు పెంచినటువంటి మనం చూస్తా ఉన్నాం. అమెరికాలో మీరు ఎన్నికల సందర్భంగా గమనించండి, ఎన్నడూ లేనటువంటి రీతిలో నల్ల జాతీయుల మధ్య విద్వేషం రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు, పాలక ట్రంప్ లాంటి వాడే రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దేశంలో నరేంద్ర మోడీ ఇక్కడ హిందువులకు, సిక్కులకు, ముస్లింలకు తగాదాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం. భారతదేశ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను పట్ల అసంతృప్తి చెందినటువంటి ప్రజా యొక్క దృష్టి పాకిస్తాన్ యుద్ధమనో, చైనా యుద్ధమనో ఆ వైపుకు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
ఇవాళ మొత్తం ప్రపంచం ఎర్ర జెండా ఒక అడుగు వెనకకు వేసిన తర్వాత తర్వాత ప్రపంచంలో సోషలిజం కొంత బలహీనపడ్డటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రైవేటు అన్ని రంగాలు ఈరోజు ప్రైవేటు పరమైనటువంటి పరిస్థితి మనం అన్ని ప్రైవేటు పరమై వచ్చిన కొత్తగా తెచ్చిన సరళీకరణ ఆర్థిక విధానాలు ఏమన్నా ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చిందా అంటే కాదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక అంతా కూడా ఈరోజు సంక్షోభం పడుతున్నటువంటి పరిస్థితి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటిది మనం చూడవచ్చు. ఆర్థిక రంగంలో సంక్షోభమే కాదు, ఇవాళ రంగంలో ఓ పేరు సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ప్రపంచంలో అన్ని దేశాలలో ఇవాళ ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి, ప్రజలు పేదరికంలోకి నెట్టవేయబడతా ఉన్నారు, ధనికులు మరింత ధనికులు, కార్పొరేట్ శక్తులు మరింత పెద్ద ఎత్తున సంపదను పోగొట్టుకుంటా ఉన్నారు. ప్రకృతి వనరులు, ప్రకృతి సంపదను అంతటిని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాల దండతోటి పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు ఆ రకంగా ఇంటిని దేన్ని వదలకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులతో ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా స్వేచ్ఛగా చేసుకోవడానికి వైపు పడుతున్నటువంటి విధంగా వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకొని ఇవాళ మానవులందరినీ మనుషులందరినీ కూడా ఉద్యోగానికి దూరం చేసి ఆ రకంగా నిరుద్యోగుల వైపుకు, నిరాశ్రయులను చేసేటువంటి వైపుకు ఈరోజు ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి మీరు పెట్టుబడి నిరుద్యోగంతో విరవిల్లాడుతున్నటువంటి అమెరికాలో ఈరోజు అమెరికా ఉద్యోగాలు అమెరికాకే అనే నినాదం ఎళ్ళకెళ్ళి పుట్టింది. అంటే ఆ దేశంలో ఉద్యోగాలు సృష్టించేటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి ప్రభుత్వం, పెట్టుబడిదారి వర్గం విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రజలని మరల్చి ఆ రకంగా ఎమోషన్స్ తోటి రాజకీయాలు నడిపేటువంటి క్రమంలో ఇట్లాంటి నినాదాలు కూడా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో, మన దేశంలో కూడా రాష్ట్రాలలో మా ఉద్యోగాలు మా రాష్ట్రానికే, మా ఊరికే, మాది మాకే అనేటువంటి సంకుచితమైనటువంటి రాజకీయాలను కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాలక వర్గాలు పోషిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ పెట్టుబడి వర్గం, పెట్టుబడిదారి పరిపాలన, పెట్టుబడిదారి విధానం ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చగలిగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి అదే పెట్టుబడిదారి వర్గం ఇవాళ మార్క్స్ చెప్పినటువంటి క్యాపిటల్, మార్క్స్ రచించినటువంటి క్యాపిటల్ దొలేమో అని అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఎర్ర జెండా విధానానికి, ఎర్ర జెండా ప్రవేశించినటువంటి సమానత్వం, సోషలిజం ఆ సిద్ధాంతానికి మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ యొక్క ప్రసంగాలు ఏం చెప్పినాయి? మీరు డెమోక్రాట్లను గెలిపిస్తారు, డెమోక్రాట్లను గెలిపించినట్టయితే వాళ్ళు సోషలిజం అంటారు, కమ్యూనిస్టులకు అండగా ఉంటారు. అంటే ఎర్ర జెండా అంటే కమ్యూనిజం అంటే అంత భయపడుతున్నటువంటి పరిస్థితి. డెమోక్రాటిక్ పార్టీ ఏమి కమ్యూనిస్ట్ పార్టీ కాదు. కాబట్టి ఇవాళ విధానం వైఫల్యాల నుంచి ఇవాళ ప్రజల ఆలోచన, పెట్టుబడిదారి మేధావుల యొక్క ఆలోచన కూడా మళ్ళీ ఆక్సిజంలో ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో బతికి బట్టగట్టడానికి అని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం ఎట్లా గట్టెక్కాలనో అర్థం కానటువంటి రీతిలో తలలు బాదుకుంటున్నటువంటి స్థితి పెట్టుబడి ఆర్థికవేత్తల ఏ రకంగా పరిష్కారం చూపెట్టాలి, ఏ రకంగా ప్రజల అసంతృప్తిని చల్లాలి, ఏ రకంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ రకంగా ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ప్రపంచంలో పెద్ద ఎత్తున ఈ పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా, సరళీకరణ ఆర్థికనాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదే రకంగా ఈరోజు ఆరోగ్య సంక్షోభం, కరోనా నేపథ్యంలో మొత్తం ప్రపంచం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెట్టుబడిదారు ఆరోగ్య ఎక్కడైతే ఆరోగ్య వ్యవస్థ మొత్తం ప్రైవేట్లో ఉందో ఆ పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా ఈరోజు కరోనా తాకిడికి అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ కరోనా నేపథ్యంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచాన్ని కుదిపినటువంటి ఈ ఆరోగ్య రంగంలో, ఆరోగ్య సంక్షోభంలో కూడా కారు
రేఖలాగా ఎర్ర జెండా అధికారంలో ఉన్నటువంటి దేశాలలో మాత్రమే ఎంతో కొంత కరోనాను అరికట్టి ఆరోగ్య రంగంలో సంక్షోభకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి విషయంలో ఎర్ర జెండా అధికారంలో ఉన్నటువంటి చోట, సోషలిజం అధికారంలో ఉన్న చోట, కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట ఎంతో కొంత ప్రజలు గుండె మీద చేసుకొని నిద్రపోతున్నటువంటి పరిస్థితి. కరోనా పుట్టినటువంటి సోవియట్ చైనాలోనే మన దేశంలో 80 కరోనా కేసులు ఉన్నప్పుడు 85,000 కరోనా కేసులు ఉన్నాయి. ఇవాళ మనం 80 లక్షల కరోనా కేసులకు వచ్చిన రోజులలో చైనాలో 80 కరోనా కేసులకు వైపు అరికట్టబడ్డటువంటి పరిస్థితి. క్యూబా చూడండి, చాలా చిన్న దేశం. అమెరికా ఆంక్షలకు చాలా కాలం గురైనటువంటి, కానీ 1000 మంది 9 మంది డాక్టర్లు. ఇంత గొప్ప దేశం అని మన దేశంలో ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి, ఫోన్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచంలో ఈ కరోనాతో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితులలో సుమారు 5 దేశాలలో క్యూబాకు సంబంధించినటువంటి డాక్టర్లు, నర్సులు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి, కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న పరిస్థితి. చైనాలో కరోనా కట్టబడ్డది, ఒక వ్యాక్సిన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళ దేశంలో కొంతమంది ఉన్నారు. చర్చ ఉండొచ్చు, కానీ ప్రభుత్వ రంగంలో ఎక్కడైతే వైద్యం ఉందో ఆ వైద్యం ఉన్నటువంటి చోట మాత్రమే ఇవాళ ఆ వైద్యం ఉన్నటువంటి చోట మాత్రమే ఇవాళ చైనాలో అరికట్టబడ్డది, వియత్నాంలో అరికట్టబడ్డది, క్యూబాలో అరికట్టబడ్డది, ఉత్తర కొరియాలో అరికట్టబడ్డది, లావోస్ లో అరికట్టబడ్డది. ఎక్కడైతే పెట్టుబడిదారి విధానం అధికారంలో ఉన్నదో, ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నదో అక్కడల్లా ఈరోజు ప్రజలు వైద్య సౌకర్యాలు అందక కరోనాతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సెకండ్ వేవ్ పేరుతోటి యూరోపియన్ దేశాలన్నింటిలో తిరిగి కరోనా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలో ఎన్నడూ లేనటువంటి రీతిలో ఇవాళ నిన్న కనుక చూస్తే 1,29,000 కేసులు, లక్షల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో ఇవాళ వైద్య రంగాన్ని మొత్తం ప్రైవేటీకరించినటువంటి పరిస్థితులలో, ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి నేపథ్యంలో, బడ్జెట్ లో వైద్య రంగానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు లేనటువంటి పరిస్థితులలో, వైద్యానికి అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయింపు తగ్గించినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడాల్సినటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది. దాని వలనే ఇవాళ కరోనా దేశంలో విజృంభిస్తా ఉన్నది. రోజుకు 50,000 నుంచి 80,000 దాకా కేసులు ఈ రోజు నమోదవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా కారు చీకట్లో కాంతిరేఖలాగా కేరళ ప్రభుత్వం ఎంతో కొంత భారతదేశంలో కేరళ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యాన్ని నిలబెట్టింది, కాపాడింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, నియామకాలు ఉన్నాయి. మరి తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డాక్టర్ల ఖాళీలు, మన వరంగల్లో చూడండి, మన MGM లో చూడండి, ఎన్ని డాక్టర్ పోస్టులు, ఎన్ని నర్సుల పోస్టులు, ఎన్ని టెక్నికల్ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ స్వభావం కలిగినటువంటి ఉద్యోగాలలో కూడా కాంట్రాక్ట్ పేరు మీద, అవుట్ సోర్సింగ్ పేరు మీద ఏళ్ల తరబడి ఇవాళ MGM లో ఇవాళ ఆరోగ్య రంగంలో సిబ్బంది పనిచేస్తా ఉన్నది. ఆశాలను చూడండి, అంగన్వాడీ కార్యకర్తలను చూడండి, ఇవాళ ఆరోగ్య రంగంలో వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ రంగంలో, కాంట్రాక్ట్ రంగంలో ఈరోజు పనిచేస్తా ఉన్నారు. పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి చోట కూడా వైద్య రంగంలో అవసరమైనటువంటి నియామకాలు చేసేటువంటి విషయంలో, అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలు పెంచేటువంటి విషయంలో, అవసరమైనటువంటి పరిశోధనలు చేసేటువంటి విషయంలో, అవసరమైన నిధుల కేటాయింపు చేసేటువంటి విషయంలో భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, వెనుకబడ్డటువంటి పరిస్థితులలో ఇవాళ వైద్యం ఇక్కడ ప్రైవేట్ పరమై కరోనా జబ్బొస్తే నాకు తెలిసినటువంటి మిత్రుల కుటుంబం ఇంట్లో 4 కరోనా వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయితే 40 లక్షల రూపాయలు బిల్లు కట్టి బయటకు వచ్చినటువంటి పరిస్థితి.
లక్షల రూపాయల డబ్బు బిల్లులు వసూలు చేస్తా ఉన్నారు. అయినా ప్రభుత్వం యొక్క నియంత్రణ లేదు. వాళ్ళతో లాలూచి పడ్డటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కరోనాను అరికట్టింది కూడా ఆరోగ్య రంగంలో ఈరోజు ఒక పెను విపత్తులాగా వచ్చినటువంటి ఆరోగ్య రంగంలో వచ్చిన సంక్షోభాన్ని అరికట్టేటువంటి విషయంలో కూడా సోషలిజం, ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డది, ప్రజల తరఫున నిలబడ్డది, ప్రజల కోసం నిలబడ్డటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఎర్ర జెండా కొంత వెనుకపట్టు పట్టినటువంటి ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని పెట్టుబడిదారి వర్గం, బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇవాళ పాలక వర్గాలతోటి కుమ్ముక్కై, పాలక వర్గాల అండతోటి ఇవాళ మొత్తం ప్రజల యొక్క సంపదను, ప్రజల యొక్క కష్టార్జితాన్ని దోచుకునేటువంటి వైపుకు అడుగులేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి 103 సంవత్సరాల క్రితం సోవియట్ యూనియన్ లో మొట్టమొదటిసారి అధికారం మీదకి వచ్చినటువంటి సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ విప్లవం ఈ ప్రపంచానికి చాలా ఇచ్చింది. ప్రజలు ఊహించినటువంటి రీతిలో, ఈ సమాజం ఊహించినటువంటి రీతిలో, మొత్తం ప్రపంచం అబ్బురపరిచేటువంటి రీతిలో అనేక విజయాలను సాధించింది. అసాధ్యం అనుకున్నటువంటి వాటిని అన్నింటినీ సుసాధ్యం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి పరిపాలనను, ఘనమైనటువంటి ప్రజా సంక్షేమమైనటువంటి ప్రజా రంజకమైనటువంటి ఒక పరిపాలనను అందించి చూపించి ప్రజల ముందు పరీక్షలో నిలబెట్టి ఆ రకంగా విజయవంతంగా దాదాపు 60-70 సంవత్సరాల పాటు సోవియట్ యూనియన్లో అప్రహరితంగా కమ్యూనిస్ట్ పార్టీ సోషలిజంలో పురోగమించినటువంటి విషయం మనందరం కూడా చూసినాం. కాబట్టి వాళ్ళు అక్కడ వెనుకపట్టు పట్టింది. ప్రపంచంలో ఇంకో కొన్ని దేశాలలో వెనుకపట్టు పట్టింది. సామ్రాజ్యవాదం చేసేటువంటి విష ప్రచారం కావచ్చు, గోబెల్స్ ప్రచారం కావచ్చు, వీటన్నింటి యొక్క ప్రభావానికి గురై ప్రజానీకం ఈ సోషలిజం కంటే ఈ మళ్ళీ పెట్టుబడిదారి విధానంలో ఇంకేమన్నా దొరుకుద్దేమో, ఈ సరళీకరణ విధానాలలో ఏమన్నా దొరుకుద్దేమో అని ఆశతోటి అటు పరిగెత్తింది. కానీ అటు పరిగెత్తినటువంటి ప్రజలకు అక్కడేమీ కనపడలేదు. తిరిగి నిరాశే మిగిలింది. తిరిగి ఆ ప్రజలు తిరిగి ఎర్ర జెండా వైపుకు, కమ్యూనిజం వైపుకు, సోషలిజం వైపుకు, సమానత్వం వైపుకు, కార్మిక హక్కుల కోసం, కష్టజీవుల హక్కుల కోసం తిరిగి సంఘటితం అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జనవరిలో మన దేశంలో జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నటువంటి పరిస్థితి. రేపు నవంబర్ 26వ తేదీ దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరగబోతా ఉన్నది. కోట్లాది మంది కార్మిక వర్గం పాల్గొనడానికి ఈరోజు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఎర్ర జెండా యొక్క బలహీనత భారతదేశంలో కూడా ఈరోజు ఎర్ర జెండా కొంత బలహీనపడ్డటువంటి పరిస్థితిని ఆధారం చేసుకొని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బరిదెగించి ఇవాళ ప్రజలు సాధించుకున్నటువంటి అన్ని రకాల హక్కులను హరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తెచ్చినటువంటి 1955లో రూపొందించబడ్డటువంటి నిత్యావసర సరుకుల చట్టం ఉన్నది. ఆ నిత్యావసర సరుకుల చట్టానికి నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక సవరణ తీసుకొచ్చింది. కనీసం సిగ్గుండాలి ప్రభుత్వానికి, బీజేపీ నాయకులు ఏం చెప్తా ఉన్నారు? నిత్యావసర సరుకుల చట్టంలో బియ్యం, గోధుమలు, మంచి నూనెలు, పప్పులు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇట్లాంటి అన్ని కూడా నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, బీజేపీ ఏం చెప్తా ఉన్నది? ఇవన్నీ కూడా నిత్యావసర సరుకులు కావు. వీటన్నింటిని కూడా నిత్యావసర సరుకుల జాబితాలోకి వెళ్ళి తీసేసాం. బియ్యం నిత్యావసర సరుకు కాదు, గోధుమలు నిత్యావసరం కాదు, నూనెలు కాదు, పప్పులు కావు, ఉల్లిగడ్డ కాదు, ఆలుగడ్డ కాదు, ఇవేవి నిత్యావసర సరుకులు కాదు. అంటే బ్లాక్ మార్కెటర్లు యథేచ్ఛగా ఎంత సరుకైనా నిల్వ పెట్టుకోవచ్చు, దాచుకోవచ్చు, ఆ రకంగా ప్రజలను దోచుకోవచ్చు. ఆ దోచుకునేటువంటి బ్లాక్ మార్కెటర్లకు, కార్పొరేట్ శక్తులకు, కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు దోచుకోవడానికి అవసరమైనటువంటి తలుపులను తెరిచి అవసరమైనటువంటి చట్ట సవరణలు చేసి ఆ రకంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ. ఇవాళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. ఏం ప్రత్యామ్నాయం? ఇవాళ రైతాంగానికి అంతో ఇంతో ఉపయోగపడేటువంటి ఏపీఎంసీ అగ్రికల్చర్ మార్కెట్లను నిర్వీర్యం చేసేటువంటి ఏపీఎంసీ చట్టాలను తీసుకొచ్చింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుకు అంతో ఇంతో మద్దతు ధర భరోసా ఉండేటువంటి
దాన్ని రద్దు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని తిరిగి రంగం మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నూతన విద్యా విధానం పేరుతోటి ప్రజల మనసులలోనే ఆదిలోనే ప్రజల మనసులలో విభజన వాదాన్ని చొప్పించేటువంటి వైపుకు, మత్తత్వ భావజాలాన్ని చొప్పించేటువంటి విద్యా విధానాన్ని ప్రమోట్ చేయడం కోసం, తీసుకురావడం కోసం నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉన్నది. నూతన విద్యుత్ చట్టాన్ని ఈ మధ్యలోనే తీసుకొచ్చింది. ప్రజలకు అంతో ఇంతో వెసులుబాటు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో, పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఇస్తున్నటువంటి రాయితీలు, రైతాంగానికి ఇస్తున్నటువంటి ఉచిత కరెంటు, వీటన్నింటి గండి కొట్టేటువంటి రీతిలో, ప్రతి ఒక్కరికి మీటర్ పెట్టాలి, బిల్లులు వసూలు చేయాలనేటువంటి రీతిలో విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి సాహసం జరుగుతోందన్న. ఇట్లాంటి సాహసాలన్నీ కూడా బీజేపీ పెట్టుబడిదారి వర్గం, కార్పొరేట్ శక్తులు పరిదెగించి చేసేటువంటి పరిస్థితి దాపురించింది అంటే దీనికి ఒకే ఒక కారణం, కమ్యూనిస్టులు కొంత బలహీనంగా ఉండడం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి అనేక రకాల హక్కులు, 8 గంటల పని విధానం, దానికి కూడా గండిగొట్టి ఇవాళ 12 గంటల పని విధానం వైపు తిరిగి అడుగులు పడతా ఉన్నాయి. అందుకు అవసరమైన చట్ట సవరణలు కూడా జరిగిపోతా ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ప్రధాన కారణం ఎర్ర జెండా కొంత వెనుకబట్టు పట్టడం, బలహీనపడడం. పెట్టుబడిదారి వర్గం సరళీకరణ ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారి వర్గం యొక్క గోబెల్స్ ప్రచారం, కార్పొరేట్ మీడియా, పత్రికలు, వీటన్నింటిని ఉపయోగించుకొని ఎర్ర జెండాకు వ్యతిరేకంగా, సోషలిస్టు భావజాలానికి వ్యతిరేకంగా, సరళీకరణ ఆర్థిక విధానాలలో ఏదో ఒక బ్రహ్మాండం బద్దలైపోతుంది అటువంటి రీతిలో భ్రమలు కల్పించి ఆ రకంగా తాత్కాలికంగా ఎర్ర జెండాను వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఎర్ర జెండా కొద్దిగా వెనకడు పట్టింది. దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున అప్పటిదాకా సాధించినటువంటి అన్ని రకాల విజయాలను ఇవాళ విజయాలన్నింటినీ, హక్కులన్నింటినీ కూడా కాలరాచేటువంటి వైపుకు అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. దోపిడీ పెరుగుతా ఉన్నది, నిరుద్యోగం పెరుగుతా ఉన్నది, ఆకలి పెరుగుతా ఉన్నది, అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి, అంటరానితనం పెరిగిపోతా ఉన్నది, వివక్ష పెరిగిపోతా ఉన్నది, పేదలు ధనికుల మధ్య అంతరం బాగా పెరిగిపోతా ఉన్నది, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ కూడా దిగజారిపోతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో తిరిగి మనందరం కూడా ఒకసారి నిజాయితీగా ఆలోచించుకోవాలి, గుండె మీద చేసుకొని నిదానంగా మనం ఆలోచించుకోవాలి. సోవియట్ విప్లవం 103 సంవత్సరాల క్రితం జయప్రదమైనటువంటి ఎర్ర జెండా విప్లవం ఈ ప్రపంచానికి ఏమిచ్చింది, ఏం సాధించింది, ఏం మనకు దారి చూపించింది, ఎలాంటి దారి చూపించింది, ఎలాంటి సౌకర్యాలు కల్పించింది, ఆ ఎర్ర జెండా ఈ ప్రపంచంలో పటిష్టంగా ఉన్నంత కాలం ఏ రకమైనటువంటి సౌకర్యాలు మనందరికీ దక్కినాయి, ఎర్ర జెండా బలహీనపడ్డ తర్వాత ఏ రకంగా సౌకర్యాలన్నీ దిగజారిపోతా ఉన్నాయి. వీటన్నింటిని కూడా మనం ఆత్మావలోకనం చేసుకొని నిజాయితీగా ఆలోచించుకొని ఆ రకంగా తిరిగి ఎర్ర జెండాకు పూర్వ వైభవం తీసుకొచ్చే అటువంటి వైపుకు కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు, అభ్యుదయ కాముకులు వీరందరూ కూడా ఎర్ర జెండా చేపట్టేటువంటి పోరాటాలకు అండదండగా నిలబడాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మా ప్రసంగాన్ని ఓపికగా విన్న మీ అందరికీ కూడా సిపిఎం వరంగల్ జిల్లా కమిటీ పక్షాన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం.